ఓపెన్ఏఐ కంపెనీ వాళ్ళు ChatGPT 4o వర్షన్ ని మార్కెట్ లోకి లాంచ్ చేశారు. నిజంగా ఈ ఫీచర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయండి. మొన్నటి వరకు ChatGPT లో ఫ్రీ అకౌంట్ లో మీరు కేవలం టెక్స్ట్ ప్రాంప్ట్స్ తోనే మీరు అవుట్పుట్ తెచ్చుకునేవాళ్ళు. బట్ GPT 4o వర్షన్ యూజ్ చేసుకుని మీరు డైరెక్ట్ గా ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇచ్చి దాని నుంచి మీరు క్వశ్చన్స్ అడిగితే మనకు సమాధానాలు కూడా చెప్తుంది. పైగా మనకి ఫ్రీగా యాక్సెస్ కూడా ఇచ్చేసింది ఓపెన్ఏఐ కంపెనీ వాళ్ళు. ఇంకెందుకు ఆలస్యం, మరి ChatGPT 4o వర్షన్ మీరు ఫ్రీగా ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, దీంట్లో ఉన్న అదిరిపోయే ఫీచర్స్ ఏంటి, మీకు ఎలా ఉపయోగపడుతుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మే 20 తారీఖున స్టూడెంట్ స్పెషల్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ కోర్సు ఫీజు 4000 రూపాయలు, కోర్సు డ్యూరేషన్ 30 రోజులు. అలానే ఏఐ బిగినర్ కోర్స్ ఫోర్త్ బ్యాచ్ జూన్ 14 తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు డ్యూరేషన్ 45 రోజులు. ఏ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. సో ఇది మన ఓపెన్ఏఐ సంబంధించిన ChatGPTలోకి నేనైతే లాగిన్ అయ్యాను. ఫస్ట్ ఇప్పుడు లాగిన్ అయిన వెంటనే మీకు GPT 4o ఎనేబుల్ అయిందో లేదో ఫస్ట్ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక ఫైల్ ఫోల్డర్ కనిపిస్తుంది. ఇది ఎనేబుల్ అయిందంటే కనుక మీకు ChatGPT 4o అనేది ఎనేబుల్ అయినట్టు గుర్తుంచుకోండి. సో మిమ్మల్ని అడుగుతుంది, మీ డిఫాల్ట్గా ChatGPTలో ఒక లాగిన్ అయిపోతే చాలు, మీకైతే డిఫాల్ట్గా అయితే GPT 4o అనేది లిమిటెడ్ యాక్సెస్ అయితే ఇచ్చేసారు. సో ఇప్పుడు నేను దీంట్లోనే ఒక్కొక్కటి బెస్ట్ మీకు హెల్ప్ అయ్యేది ఏంటో చెప్తాను. ఫస్ట్ మీరు ఇమేజెస్తో సెర్చ్ చేయొచ్చు. సో నేను ఇమేజెస్ని సెలెక్ట్ చేసి, ఉదాహరణకి నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఇచ్చాను చూడండి. సో ఇక్కడ ఇచ్చి హూ ఈజ్ హీ అని నేను అడుగుతున్నాను. సో ఇక్కడ మనం జస్ట్ ఒక ఇమేజ్ని ఇన్పుట్గా ఇచ్చి హూ ఈజ్ నేను అడుగుతున్నాను. సో మనకి అక్కడ ఉన్నది మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పేసింది. సో ఇది వరకు ChatGPTలో మన ఫ్రీ యాక్సెస్లో ఇది అసలు ఉండేది కాదు. బట్ GPT 4oలో ఇక యాక్సెస్ ఉంది. దీంట్లో ఇంకొక మతిపోయే హెల్ప్ఫుల్ ఫీచర్ కూడా ఉంది. మన ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఒక ఛానల్లో ఒక థంబ్నెయిల్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఒక థంబ్నెయిల్ ఇచ్చి, ఈ థంబ్నెయిల్ కి హీర్ ఈజ్ ఎ థంబ్నెయిల్ ఫర్ మై న్యూ యూట్యూబ్ వీడియో అని చెప్పి, ప్లీజ్ ప్రొవైడ్ ఏ వీడియో డిస్క్రిప్షన్ ఫర్ మై వీడియో దట్ ఈస్ ఇన్ ఏ ఫన్ ఫ్రెండ్లీ టోన్. సో నా థంబ్నెయిల్ చూసి దీనికి డిస్క్రిప్షన్ అని చెప్పి నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇండియాకి చూసారా, నేను జస్ట్ ఒక థంబ్నెయిల్ టెక్స్ట్ ఇస్తే, ఒక థంబ్నెయిల్ ఇమేజ్ ఇస్తే దానికి సంబంధించిన నాకు డిస్క్రిప్షన్ ఇచ్చేసింది. సో ఇలాగ మన డిస్క్రిప్షన్ కోసం మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేకుండా, మీకు ఏమన్నా ఇన్ కేస్ ఇంగ్లీష్ ఏదైనా థంబ్నెయిల్స్ ఉంటే కనుక దానికి మీరు డిస్క్రిప్షన్ అనేది ఫాస్ట్గా తెచ్చుకోవచ్చు. ఇది మీకు హెల్ప్ అయ్యే రెండో యూస్ఫుల్ ఫీచర్ ChatGPT 4o వర్షన్లో. ఇక మూడోది ఏంటంటే సోషల్ మీడియా కంటెంట్ మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో సోషల్ మీడియాలో నేను ఉదాహరణకి ఇప్పుడు మన ఏ తెలుగు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజే ఉందనుకుందాం. సో ఇందులో మనం రీల్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం రెగ్యులర్గా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇన్స్టాగ్రామ్లో మనకి ఒక వారం రోజుల పాటు నాకు కొన్ని పోస్టులు కావాలి. ప్రతిరోజు నాకు ఐడియాస్ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఏం చేయొచ్చు అంటే మనం GPT 4o వర్షన్ని ఒక ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఏం ప్రాంప్ట్ ఇస్తున్నానంటే క్రియేట్ ఏ సోషల్ మీడియా కంటెంట్ క్యాలెండర్ ఫర్ ద నెక్స్ట్ 7 days ఫర్ మై ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇన్ ద టేబుల్ ఫార్మేట్ ఈచ్ డే షుడ్ ఇంక్లూడ్ అని చెప్పి, అంటే నాకు ఏ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది, దానికి నాకు రోజు కూడా ఒక పోస్ట్ కావాలి, 7 రోజుల పాటు పోస్టులు కావాలని చెప్పి నేను ఫస్ట్ కాలంలో ఒక డేట్ ఉండాలి, సెకండ్ కాలంలో దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ ఉండాలి, ఒక పోస్ట్ దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ఉండాలి, మూడో కాలంలో నా సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఏం పెడదాం అనుకుంటున్నానో దానికి సంబంధించిన కంటెంట్, ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉండాలి, లేదంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఉండాలని చెప్పి నేను మూడో కాలంలో ఇచ్చాను. ఇక నాలుగో కాలంలో ఈ పర్టికులర్ మూడో కంటెంట్ కి రిలేటెడ్ గా ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా కావాలని చెప్పి నేను ఫోర్త్ కాలంలో ఇచ్చాను. సో ఇప్పుడు ఇదే మీకు ఇన్ కేస్ మీకు ఏమైనా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉంటే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇచ్చి దానికి సంబంధించిన కంటెంట్ ఏంటో, మీరు పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్టులు పెడుతున్నారో దానికి కాలం 3లో ఇచ్చి దానికి రిలేటెడ్ ప్రాంప్ట్ ఐడియాస్ ఇవ్వమని చెప్పండి. సో ఇప్పుడు నేను నాకు కావాల్సిన ఇన్పుట్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి చూసారా GPT 4 వర్షన్లో ఏమని వచ్చేసిందో. ఫస్ట్ నాకు మే 19వ తారీఖు సంబంధించిన పోస్ట్ ఒకటి ఇచ్చేసింది. ఫస్ట్ ఒక ఫ్యాక్ట్ ఇచ్చింది, ఏఐ కెన్ అనలైజ్ వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ డేటా క్విక్లీ మేకింగ్ ఇట్ ఇన్వాల్యుబుల్ అండ్ ఫీల్స్ లైక్ మెడిసిన్ అండ్ ఫినాన్స్. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాంప్ట్ ఏమి ఇచ్చిందో చూడండి, ఏ గ్రాఫిక్ షోయింగ్ ఏ కనెక్టివిటీ వేరియస్ ఇండస్ట్రీస్ అని చెప్పి ఒక ఇమేజ్ ప్రాంప్ట్ కూడా ఇచ్చేసింది. అలానే మనకి
ఒక మూడో రోజు ఏమని చెప్పిందంటే ఒక డెఫినేషన్ ఇచ్చింది. మెషిన్ లెర్నింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఏ దట్ ఎనేబుల్స్ సిస్టమ్ దట్ టు లెర్న్ ఫ్రమ్ డేటా అని చెప్పి ఇచ్చింది. దానికి సంబంధించిన ప్రాంప్ట్ కూడా ఇచ్చింది, ఏ ఫ్లో చార్ట్ ఇల్లుస్ట్రేటింగ్ హౌ మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్ డేటా అని చెప్పి. అలాగే మాకు వారం రోజులకు సంబంధించిన ఒక షెడ్యూల్ ఇచ్చేసింది. ఇప్పుడు కాకపోతే మన ఇమేజ్ ప్రాంప్ట్ అయితే ఇచ్చింది, బట్ ఈ ఫ్రీ అకౌంట్ లో మన ఇమేజెస్ అయితే జనరేట్ చేయలేం. కానీ మనకి బింగ్ వంటి టూల్ ఆల్రెడీ ఎలిజిబిలిటీలో ఉంది కాబట్టి ఈ బింగ్ ని యూజ్ చేసి ఉదాహరణకి ఈ ప్రాంప్టే చూద్దాం. మెషిన్ లెర్నింగ్ సంబంధించిన ఒక డెఫినేషన్ చెప్పి నాకు కంటెంట్ ఇచ్చింది. సో ఆ రోజు నేను పెట్టే పోస్ట్కి నేను ఈ పర్టికులర్ ప్రాంప్ట్ని కాపీ చేసి బింగ్లో నేను ఎంటర్ ఇచ్చాను అనుకోండి, క్రియేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో మెషిన్ లెర్నింగ్ సంబంధించిన పోస్ట్ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ దానికి ఈ పర్టికులర్ పోస్ట్ నేను యాడ్ చేసేసుకుంటే నాకు చేయాల్సింది ఏముంది, ఇంకా డైరెక్ట్గా నాకు కావాల్సిన పోస్ట్ క్యాప్షన్ వచ్చేసింది, దానికి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ వచ్చేసినాయి, ఎందుకు దానికి సంబంధించిన కంటెంట్ ఇమేజ్ కంటెంట్ ఏముండాలని ఉంది, దానికి సంబంధించిన ఇమేజ్ కూడా వచ్చేసింది. సో మీకు వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో మీరు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా పోస్ట్లకి హెల్ప్ అవుతుంది ChatGPT IOలో. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు ఇదే కంటెంట్ GPT 3.5 వర్షన్ ఎలా చేస్తుందో మనం ప్రెస్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ 3PT5ని ఎందుకు యాక్సెస్ చేయట్లేదు అంటే ఇది ఇటువంటి ఈ ఇమోజీస్ని ఇవ్వలేదు అనమాట, అందుకనే అది చూపించట్లేదు మనకి. సో నేను నెక్స్ట్ చూపిస్తాను GPT 3.5 వర్షన్తో ఇన్పుట్లు ఎలా వస్తాయని. ఇప్పుడు GPT 4.4ఓలో ఇంకొక హెల్ప్ఫుల్ విషయం మీకు చూపిస్తాను చూడండి. GPT 4o వర్షన్లో మనం మంచి ఆర్టికల్స్ రాయొచ్చు. రైట్ ఏ 5000 word ఆర్టికల్ ఫర్ ఏ బ్లాగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ద ఆర్టికల్ షుడ్ అబౌట్ ద 5 బెస్ట్ AI మూవీస్ టు వాచ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సినిమాల గురించి ఒక ఆర్టికల్, నాకు ఒక బ్లాగ్ రాయాలి. దానికి సంబంధించి నేను ఇచ్చిన టాపిక్ ఏంటంటే 5 AI సినిమాలు అని చెప్పి నేనైతే కంటెంట్ ఇచ్చేసాను, దట్ టాపిక్ టెక్స్ట్. సో నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేశాను. సో మనకి ఫ్యూచర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి మనకు ఒక 5 సినిమాలు, బ్లేడ్ రన్నర్, హెర్ సినిమా, ఎక్స్ మెషినర్, మ్యాట్రిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2001లో వచ్చిన సినిమాస్ అని చెప్పి కంటెంట్ ఇచ్చేసింది. సో ఇది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇదివరకు ChatGPT జనరేట్ చేసిన కంటెంట్తో పోలిస్తే మరింత హ్యూమన్ కాన్సెప్ట్లో జనరేట్ చేస్తుంది. AI has fascinated humans for decades and Hollywood has brought this fascination to life through numerous films from through provoking dramas. అంటే కొంచెం కంటెంట్లో కూడా ఇంప్రూవైజ్ అయితే మనకు ఫీల్ అవ్వచ్చు అనమాట ఇప్పుడు వచ్చిన ChatGPT దాంట్లో ప్రీవియస్గా పోల్చినట్లయితే. సో ఇది మన GPT 4o వర్షన్లో జనరేట్ అయిన కంటెంట్ అనమాట. సో కంటెంట్ అనేది చాలా రీడబుల్గా కనిపిస్తుంది మనకి. సో మోర్ ఫన్ ఫ్యాక్ట్స్తో వై సినిమా ఎందుకు వాచ్ చేయాలి బాగా డీటెయిల్డ్గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇందాక జనరేట్ చేసింది మనకి 3.5 వర్షన్తో జనరేట్ చేసిన కంటెంట్, అందుకనే మరీ అంత ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. డిఫరెన్స్ అనేది మనకి GPT 4o వర్షన్లో అలానే GPT 3.5 వర్షన్లో అయితే తేడా అయితే కనిపిస్తుంది. సో సినిమా కంటెంట్లో ఇంకోటి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ట్రాన్స్లేట్ దిస్ కంటెంట్ ఇంటూ తెలుగు అని చెప్పించాను. సో ఇప్పుడు చూడండి, ఇది నెక్స్ట్ ఫీచర్ అనమాట. ఈ GPT 4oలో డైరెక్ట్గా వచ్చిన కంటెంట్ని అది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేస్తుంది. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఇదివరకు మన GPT 3.5 వర్షన్లో పోల్చుకున్నట్లయితే ట్రాన్స్లేషన్లో కూడా మీకు తేడా అయితే కనిపిస్తుంది అనమాట. కొంచెం తెలుగులో కూడా అర్థమయ్యే భాషలో మారుస్తుంది. మీకు ఒకసారి తేడా కూడా చూపిస్తాను. ఇక్కడ ఒకసారి మీకు ఫస్ట్ పదం చూడండి. ఈ గాఢమైన మానసిక థ్రిల్లర్ ఒక యువ ప్రోగ్రామర్ను అనుసరిస్తుంది. అతనికి అత్యాధునిక మానవోపమన ఏ ఆవను అంచనా వేయడానికి ఒక పరీక్షణలో పాల్గొవలసిన అవసరం లభిస్తుంది. కృత్రిమ మేధస్సు కేవలం మా సాంకేతికతనే కాకుండా చిత్రకారులకు అంతులేని ప్రారంభిస్తుంది. ఆలోచనాత్మక డ్రామాలు మరియు థ్రిల్లింగ్ యాక్షన్ సినిమాల వరకు ఏ సమీక్ష చిత్రాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మీరు సినిమా ద్వారా ఏ యొక్క ఆసక్తికర ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటే ఖచ్చితంగా చూడవలసిన 5 ఏ చిత్రాలు ఇవే. ఇది 4o వర్షన్తో క్రియేట్ చేసిన కంటెంట్. ఇలాగ మనకి 5 సినిమాలకు సంబంధించిన పైనిచ్చిన ఇంగ్లీష్ కంటెంట్ని తెలుగులోకి అయితే కన్వర్షన్ చేస్తుంది. సో మనకి ట్రాన్స్లేషన్లో కూడా తెలుగు వంటి భాషల్లో కూడా మరింత అర్థమయ్యే విధంగా కొంచెం మనం మాట్లాడగలిగే తెలుగులోకి అయితే కొంచెం మార్పు అయితే వచ్చింది. ఆ ఎక్కువ వీళ్ళు ఏదైతే టోకెన్స్ ఏదైతే యూజ్ చేస్తున్నారో డేటాబేస్ని అయితే అప్గ్రేడ్ చేశారు మనకి GPT 4o వర్షన్లో. ఇక చివరిగా మనకి మీకు GPT 4oలో హెల్ప్ఫుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ కంటెంట్ ఇస్తాను. ఇది ఏంటంటే చాలా మిస్టేక్స్ ఉన్నాయి. సో లైక్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ లైక్ దిస్ బిగ్ IO ప్రాబ్లమ్ అని చెప్పి. సో ఇప్పుడు నేను ఏమి ఇవ్వబోతున్నానంటే చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి కంటెంట్లో. ఇప్పుడు నేను ఏం అడుగుతున్నానంటే GPT 4oని ఇందులో ఒకసారి పరీక్షించి దీంట్లో ఉన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని మార్చు అని చెప్పి నేను ప్రూఫ్ రీడ్ అని చెప్పి ఒక ఇన్పుట్ ఇచ్చాను.
ఇప్పుడు దీనికి చూడండి ఫస్ట్ ఒకసారి. సో లైక్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ లైక్ ఏ బిగ్ ఐవో ప్రాబ్లమ్, రైట్? ఐ మీన్ ఇట్స్ లైక్ ఏ సూపర్ సీరియస్ అండ్ స్టఫ్. సో లెట్ మీ ట్రై టు బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ ఏ ఈవెన్ దో ఇట్స్ లైక్ రియల్లీ కాంప్లికేటెడ్. చాలా అస్తవ్యస్తంగా ఉన్న కంటెంట్ని ఏం చేసింది చూడండి. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ అండ్ ఇట్స్ సూపర్ సీరియస్, లెట్ మీ ట్రై టు బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ యూ ఈవెన్ దో ఇట్స్ రియల్లీ కాంప్లికేటెడ్. ఫస్ట్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ వెన్ ద ఎర్త్ గెట్స్ హాటర్, దిస్ హ్యాపన్స్ బికమ్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో ఇలాగ మనకు అర్థమయ్యే విధంగా కంటెంట్ అనేది జనరేట్ చేసింది. సో ఇవి GPT-4o మీకు బాగా హెల్ప్ అయ్యే కొత్త ఫీచర్స్ అనమాట. ఖచ్చితంగా మీరు GPT-4oని ట్రై చేయండి. అయితే నేను ఇమేజెస్ కొన్ని ట్రై చేసినప్పుడు 3 ఇమేజెస్ మించి అయితే మనకి ఇన్పుట్ తీసుకోవట్లేదు, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్ అని చెప్తుంది. మీకు కావాలంటే ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ లైవ్లో మీకు చూపిస్తున్న 3 ఇమేజ్ వాట్ ఈస్ దిస్ అని చెప్పి. సో ఇది కనిపిస్తుంది లిథియం మెటల్ అనమాట, ఇది కరెక్ట్గా అని చెప్పింది. ఇప్పుడు నేను ఇంకొక ఇన్పుట్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇన్పుట్ మీదకి వెళ్తే చూడండి, you are reached your file upload limit, upgrade to ChatGPT Plus or try again. సో 3 ఇమేజెస్ మించి అయితే తీసుకోవట్లేదు. సో ఇది GPT-4oలో ఉన్న మీకు హెల్ప్ అయ్యే ఫీచర్స్. ట్రై చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.